హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము నిదా ఫాజల్జీ గారు రచించినటువంటి అబ్ కహా దూసరే దుఃఖ్ సే దుఖీ హోనే వాలే అనేటువంటి స్పర్శ్ బాగుట్టు 10th క్లాస్ సిబిఎస్ఈ సిలబస్లోని స్పర్శ్ బాగుట్టులోని లెసన్ మనం చెప్పుకోబోతున్నాం. అబ్ కహా దూసరే దుఃఖ్ సే దుఖీ హోనే వాలే అంటే ఎదుటివారి కష్టాన్ని బట్టి బాధపడేటువంటి వాళ్ళు ఈ రోజుల్లో ఎక్కడ ఉన్నారు అని ఈ పాఠం యొక్క అర్థం. ఈ పాఠాన్ని రచించినటువంటి వారు నిదా ఫాజల్జీ. ప్రస్తుతం మనం నిదా ఫాజల్జీ గారి గురించి మొదట చెప్పుకుందాం. ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా నా యొక్క వీడియోస్ని షేర్ చేసి నాకు మీరు హెల్ప్ చేయండి, వారికి కూడా మీరు హెల్ప్ చేయండి. మీ నుంచి నేను ఈ హెల్ప్ని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ టిల్ నౌ. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఆలస్యం ఎందుకు, లెసన్ స్టార్ట్ చేసుకుందాం. 1938 और 2016. निदा फाजल जी 12 अक्टूबर 1938 को दिल्ली में जन्मे. निदा फाजल जी का बचपन ग्वालियर में बीता. 1938 అక్టోబర్ 12వ తారీఖు పుట్టినటువంటి నిదా ఫాజల్జీ గారు ఢిల్లీలో పుట్టారు. ఆయన బచ్పన్ అంటే బాల్యము గ్వాలియర్ అనేటువంటి ప్రాంతంలో గడిచిపోయింది. నిదా ఫాజల్జీ उर्दू की साठोत्तरी पीढ़ी के महत्वपूर्ण कवि माने जाते हैं. ఈయన ఉర్దూలో కవితలు రాసినటువంటి కవిగా పేరు ప్రఖ్యాతులు చెందినటువంటి వారు. ఏ సమయంలో అంటే 17th సెంచరీలో, అంటే ఆయన 17వ ఇస్వీ అని అర్థం. అబ్ ఆమ్ बोलचाल की भाषा में और सरलता से किसी के भी दिलो दिमाग में घर कर सके. ఆయన రాసినటువంటి కవితలైనా కథలైనా అవి ఆమ్ బోల్చాల్ అంటే మామూలుగా సింపుల్ లాంగ్వేజ్లో ఉంటాయి. సరళత అంటే ఈజీగా అర్థమయ్యేలాగా ఉంటాయి. దిలో దిమాక్ అంటే మనసులో ఆలోచనలో కూడా అవి నిలబడిపోయాయి, ఈజీగా అర్థమయ్యి గుర్తుండిపోయేలాగా ఉండేటువంటివి ఆయన రాశారు. అలాంటి కవితలు రాయడంలో ఐసీ కవిత కర్నే మే ఇన్హే మహారత్ హాసిల్ హై. ఈయన అలాంటి కవితలు రాయడంలో మహారత్ అంటే గొప్ప ప్రావీణ్యత కలిగినటువంటి వారు అని అర్థం. वही निदा फाजल जी अपनी गद्य रचनाओं में शेर व शायरी फिरोकर बहुत कुछ को थोड़े में कह देने के मामले में अपने किस्म के अकेले ही गद्यकार है. గద్యకార్ అంటే కథలు రాసేటువంటి వారిని. గద్యాంశ్, పద్యాంశ్, గద్యాంశ్ అంటారు కదా. పద్యాంశ్ అంటే అది కవిత ఉంటుంది, గద్యాంశ్ అంటే స్టోరీలాగా కథలాగా ఉంటుంది, కథలు స్టోరీలాగా మామూలు డ్రామాలాగా ఉంటుంది. సో అలాంటి గద్యాంశ్ రాయడానికి గద్యకార్, అలాంటి రాసేటువంటి వాడిని గద్యకార్ అని అంటారు. అలాంటి రాయడంలో ఆయన తన గద్య రచనల్లో ఆయన ఏం చేసేవాళ్ళంటే షేర్ ఓ షాయరీ, సినిమాలో మీరు ఎప్పుడైనా వినుంటారు కదా, వావా వావా అంటుంటారు. మ్యారేజెస్ లేకపోతే ఏదైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు వాళ్ళు షేర్ ఓ షాయరీ చెప్తూ ఉంటారనమాట. చెప్పింది వాళ్ళకి బాగా నచ్చి వావా అంటుంటారు. సో అలాంటి షేర్ ఓ షాయరీ తన రాసినటువంటి గద్యాంశలో కూడా ఆయన ఉపయోగిస్తారు. అలా ఉపయోగించి కొంచెం మాటల్లోనే ఎక్కువ వివరము ఉండేలాగా, అర్థం ఉండేలాగా ఆయన రచించేటువంటి వాళ్ళు గద్యాంశని. నిదా ఫాజల్ जी की लफ्ज़ों का पुल नामक कविता की पहली पुस्तक आई. ఆయన రాసినటువంటి మొదటి పుస్తకము పేరు లఫ్జోం కా పుల్ అనేటువంటి పేరు కలిగినటువంటి కవిత పుస్తకము. అది కవిత రాశారు. దాంట్లో ఆ పేరు ఒక కవితకి ఉంది. ఆయన రాసినటువంటి ఒక కవితకి లఫ్జోం కా పుల్ అనేటువంటి పేరు ఉన్నది. शायरी की किताब खोया हुआ
సా కుచ్ కే లియే ఆయన షాయరీ రాసినటువంటి కితాబు ఏదైతే ఉందో దాని పేరు ఖోయా ఉవాసా కుచ్ అనేటువంటి దానికి 1999 అంటే 1999లో సాహిత్య అకాడమీ పురస్కార్ సే సమ్మానిత్ నిదా ఫాజల్ జీ అంటే ఆయన రాసినటువంటి షాయరీ ఆ షాయరీ రాసినటువంటి పుస్తకము పేరు ఏంటంటే కోయా ఉవాసా కుచ్ అనేటువంటి ఈ పుస్తకానికి 1998లో సాహిత్య అకాడమీ పురస్కారం ఆయనకి పురస్కారంతో ఆయన్ని సన్మానించారు. నిదా ఫాజల్ జీకి ఆత్మకథ కా పహలా భాగ్ దీవారోం కే బీచ్ నిదా ఫాజల్ జీ గారి యొక్క ఆత్మకథ అంటే ఆయన గురించి రాసినటువంటి ఆయన జీవితం గురించి రాసినటువంటి దాన్ని ఆత్మకథ అంటారు. ఎవరు వాళ్ళ జీవితం గురించి రాస్తే ఏం జరిగిందో అన్నీ రాస్తే దాన్ని ఆత్మకథ అంటారు. ఆ ఆత్మకథ ఫస్ట్ భాగం ఏదైతే ఉందో దానికి ఏం పేరు దీవారోం కే బీచ్ और दूसरा దీవారోం కే పార్ రెండవది दूसरा అంటే రెండవ పుస్తకం దీవారోం కే పార్ शीर्षक से प्रकाशित हो चुका है. సో దాని పేరు మొదటి దాని పేరేమో దీవారోం కే బీచ్ और दूसरा దీవారోం కే పార్ అనేటువంటి శీర్షక అనేటువంటి టైటిల్తో ఆ రెండు పుస్తకాలు प्रिंट అయ్యాయి అన్నమాట. फिल्म उद्योग से संबंध रहे निदा फाजल जी का निधन 8 फरवरी 2016 को हुआ. ఈయన సినిమా ఫీల్డ్కి తను స్టోరీస్ రాసేటువంటి వాళ్ళు, సో అతనికి సినిమా ఫీల్డ్తో సంబంధం ఉందన్నమాట. అటువంటి ఈయన ఫిబ్రవరి 8, 2016లో ఆయన చనిపోయారు. యహా తమాషా మేరే ఆగే కితాబ్ మే సంకలిత్ ఏక్ అంశ్ ప్రస్తుత్ హై. ఇక్కడ మేరే ఆగే అనేటువంటి పుస్తకంలో ఆయన గురించి సినిమా ఫీల్డ్లో ఉన్న దాని గురించి ఏయో డీటెయిల్స్ ఆ స్టోరీలో ఒక అంశము మాత్రం ఆ బుక్లో ప్రచురింపబడింది అని చెప్తున్నారు. సో ఈయన రాసినటువంటి అబ్ కహా దూసరే కే దుఃఖ్ సే దుఃఖీ హోనే వాలే హై. ప్రస్తుత సమయంలో ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడానికి టైమే ఉండట్లేదు. అలాంటిది వేరే వాళ్ళ కష్ట సుఖం గురించి ఆలోచించడం, బాధపడడం అట్లాంటి విషయాలు ఈ రోజుల్లో ఎవరి దగ్గర లేవు అని ఆయన తన యొక్క ఈ కథలో చెప్తున్నారు. సో ఏమని చెప్తున్నారు మనం పాఠ ప్రవేశ చూసేద్దాం. कुदरत ने यह धरती उन तमाम जीवधारियों के लिए अता फरमाई थी जिन्हें खुद उसी ने जन्म दिया था. కుదరత్ అంటే నేచర్, ప్రకృతి అంటే దేవుడే కదా ఈ సృష్టిని చేసినటువంటి ఆయన. తమాం జీవధారియం అంటే భూమి మీద ఉన్నటువంటి అన్ని లివింగ్ బీయింగ్స్ అంటే ప్రాణం ఉన్నటువంటి ప్రతి దానికి భూమి మీద జీవించడానికి ఆయనే సృష్టించి వాటికి జన్మనిచ్చాడు. లేకిన్ हुआ यह कि आदमी नाम के कुदरत के सबसे अजीब करिश्मे ने धीरे धीरे पूरी धरती को ही अपनी जागीर बना लिया. దేవుడు మనుషులతో పాటు అన్ని రకాల జీవులను ఈ లోకంలో సృష్టించాడు. అందరికీ సమానంగా ఈ భూమి మీద బ్రతకడానికి అవకాశం ఇచ్చాడు. కానీ దేవుడు సృష్టించినటువంటి లేకిన్ వాక్ యహైకి కానీ ఏమైంది అంటే ఆద్మీ నామ్కి కుదరత్కే సబ్సే అజీం కరిష్మే అంటే దేవుని యొక్క అన్నిటికన్నా గొప్ప సృష్టి ఎవరు మనుషులు. నే ధీరే ధీరే పూరి ధరతీ కోయి అపని జాగీర్ బనాలియా నిదానంగా పూర్తి భూమిని తమ సొంతం చేసేసుకున్నారు ఈ మానవులు. और अन्य तमाम जीवधारियों को दरबदर कर दिया. అన్నీ మిగతా వాళ్ళు భూమిని తమ సొంతం చేసేసుకొని మిగతా ప్రాణులకి కూడా ఉన్న అవకాశమైన
జీవించే అధికారం ఉన్నప్పటికీ భూమి మీద వాళ్ళందరూ మానవులందరూ కూడా వాటికి సరియైన వారితో సమానంగా హక్కు లేకుండా చేసేసారు. అంటే అంటే వాటికి రిలీఫ్గా జీవించే అవకాశాన్ని లేకుండా చేసేసారు. कि अन्य जीवधारियों की या तो नस्लें खत्म होती गई या उन्हें अपना टैन ठिकाना छोड़कर कहीं और जाना పడా అంటే ఏం చేశారు ఈ మానవులు ఈ యొక్క మిగతా జీవరాశులని అంటే వాళ్ళు ఉండాల్సినటువంటి ప్లేస్లు అంటే ఆ అన్య జీవరాశులు ఉండాల్సిన ప్లేసుల్లో వాటిని ఉండనీయకుండా ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయేలాగా చేశారు. కొన్ని ఏమో అవి భూమి మీదే లేకుండా ఆ జాతి అంతరించిపోయేలాగా చేశారు. వే ఏక్ ఆशियाने की तलाश में మారే మారే ఫిర్ రహే హై. అవి ఎక్కడైనా కానీ ఉండడానికి ఒక గూడు దొరుకుతుందేమో, తినడానికి ఆహారం దొరుకుతుందేమో అన్న ఇదిలో ఎత్తుక్కుంటూ ఉండే పరిస్థితిని మానవులు కల్పించారు. అవును ఫ్రెండ్స్, ఇప్పుడు అడవిలో ఉన్నటువంటి పులులు అవి కూడా ఒకప్పుడు అడవిలో ఉండే చెట్లన్నింటినీ నరికివేయడం మూలన ఇప్పుడు కొన్ని గ్రామాల్లోనూ అప్పుడప్పుడు ఆ ప్రదేశంలో ఈ ప్రదేశంలో వచ్చిందని వార్తలు వింటూ ఉన్నారు. దానికి కారణం మనము చెట్లను నరికేస్తాం, జంతువులని మీద చెప్పలేనంత జులుం మనం చేస్తాం. అదే ఇక్కడ కవి చెప్తున్నారు. ఇతనా బర్ హువా రహా హోతా తబ్ భీ गनीमत होती, लेकिन आदमी नाम के इस जीव की सब कुछ समेट लेने की भूख यही पूरी नहीं हुई. అంటే ఎంతగా ఉన్నప్పటికీ మానవుడికి మాత్రం ఎలాంటి ఆకలి ఉందంటే భూమి మీద ఉన్న ప్రతి దాన్ని తీసేసుకున్నప్పటికీ తీరనంతటి భయంకరమైన ఆకలి ఈ మానవులకి ఉంది. అబ్ వహ్ अन्य प्राणियों को ही नहीं खुद अपनी जात को भी बेदखल करने से जरा भी परहेज नहीं करता. అంటే ఒకప్పుడు జీవజంతువుల్ని లేకుండా చేయడం మొదలుపెట్టినటువంటి జనులు ఈ మనుషులు ఇప్పుడు ప్రస్తుతం తమ సొంత జాతిని కూడా నాశనం అయిపోయేలాగా చేయడానికి ఏమాత్రం వెనుకాడటం లేదు. ఆలం యహ హై కి ఉసే నాతో కిసీకి సుఖ దుఃఖకి చింతా హై. ఆ విధంగా ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళకి ఎదుటివారి యొక్క సుఖము దుఃఖము గురించినటువంటి విచారము కానీ బాధ కానీ లేదు. నా కిసీకో సహారా యా సహయోగ్ దేనికి మన్షాహి. అంటే వాళ్ళలో ఎదుటి వాళ్ళకి ఏదైనా సహాయం చేయడానికి కానీ సహకరించడానికి కానీ ఆలోచన అవకాశం ఉన్నప్పటికీ వాళ్ళు సహాయం చేసే ఉద్దేశం కూడా లేనటువంటి వారిగా ఉండడమే. यकीन ना आता हो तो इस पाठ को पढ़ जाइए और साथ ही याद कीजिएगा अपने आसपास के लोगों को. ఫ్రెండ్స్, మీకు గనక కవి ఏమని చెప్తున్నారంటే నేను చెప్పిన దాని మీద మీకు నమ్మకం కలగకపోతే ఈ లెసన్ చదవండి. అంతేకాకుండా లెసన్ చదివాక మీ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మీరు గమనించుకోండి. అంటే ఫ్రెండ్స్ ఏమని చెప్తున్నారంటే కవి మనుషులకి ఇప్పుడు జీవజంతువుల్ని నాశనం చేస్తుందే కాక సాటి మానవుడిని కూడా నాశనం చేస్తున్నారు వాళ్ళ స్వార్థానికి, వాళ్ళ అవసరాలకి. అలాంటి మానవుల యొక్క ఆ యొక్క తీరని ఆకలి అటువంటి తీరని ఆకలికి బలైనటువంటి మానవులు జంతువులతో జీవరాశులతో పాటు మానవులు కూడా ఉన్నారు. ఆ మానవుల్ని మీరు చుట్టుపక్కల ప్రదేశాల్లో మీరు చూడవచ్చు. बहुत संभव है इसे पढ़ते हुए ऐसे बहुत लोग याद आए जो कभी ना कभी किसी ना किसी के प्रति वैसा ही बर्ताव करते रहे हो. ఇది చదువుతున్నప్పుడు అంటే ఈ కథని చదువుతున్నప్పుడు మీకు కొన్ని రకాలైనటువంటి సంఘటనలు ఏదైతే ఎదుటివారి బాధని అర్థం చేసుకోలేని గుణం ఉన్నటువంటి మనుషులు ఆ ప్రవర్తన ఆ పరిస్థితులు మీకు ఖచ్చితంగా గుర్తుకు వస్తాయని ఆయన ఈ యొక్క పాఠ ప్రవేశ ద్వారా మనకి చెప్తున్నారు. అంటే
ఈ పాఠంలో అబ్ కహా దూసరేకే దుఃఖ్ సే దుఃఖీ హోనే వాలే హై అనేటువంటి విషయాన్ని మనకి అర్థం అవ్వడం కోసం విపులంగా చెప్పనేన్నాను. దీని వీడియో నెక్స్ట్ వీడియోలో నేను చేస్తాను ఫ్రెండ్స్. అప్పటిదాకా మా వీడియో మీరు వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ.